నష్టాల్లో ఉన్న రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు డిమాండ్ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు నూకల శాతం పెండింగ్లో ఉన్న రవాణా బిల్లుల వల్ల మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులతో ఓ మిల్లర్ భార్య ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25% పెనాల్టీ, 12% వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి లక్షలాది మందికి ఉపాధినిస్తున్న ఈ వ్యవస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ ఇండస్ట్రీలో నిజంగా కూడా చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు పేరుకుపోయి మన మిల్లర్లకు రోజు రోజు దీని ప్రాణగండంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే 17, 18, 19 నుంచి ఇప్పటి వరకు మిల్లింగ్ ఛార్జెస్ కానీ డ్రైయేజ్ కానీ ఏ ఛార్జెస్ కూడా రావడం లేదు. వాస్తవంగా కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ రావాల్సి ఉండేది. దానితో పాటుగా ఈ అకాల కారణం మన వర్షాలతో కూడా మనకు చాలా ఇబ్బంది అయ్యి, ముఖ్యంగా 21, 22, 22, 23, 21 ఆ ప్రాంతంలో అటు కరోనా ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బంది అయ్యి చాలామంది మీకు తెలుసు ఎంతో ఆర్థికంగా నష్టపోయినారు. ఇప్పటికే సుమారు రాష్ట్రంలో 863 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు డిఫాల్ట్ కావాలని ఎవరు కాలేదు, ఎవరు కూడా జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు నిజంగా కూడా మన రాష్ట్రంలో ఇంతమంది మిల్లర్స్ అయినరు అంటే చాలా బాధగా ఉంది. మన కరీంనగర్లో ఇప్పటివరకు కూడా 44 మంది 100% పూర్తి చేయని వాళ్ళు, ఒక 30 మంది దాదాపు 25%, 12% ఇంట్రెస్ట్ చొప్పున ఉన్నవాళ్ళు, వేరే ఒక 70-72 మంది దాకా ఉన్నట్టు ఈ మధ్యనే మేము మీటింగ్లలో చాలాసార్లు వినడం జరిగింది. మీరు కేసు టు కేసు పరిశీలిస్తే డిఫాల్ట్ కావాలని పాపం ఎవరు కూడా అనుకోరు. ఆ కాలక్రమేణా డిఫాల్ట్ కావడం జరిగింది. మేము చాలా రోజు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇంతకుముందున్న ప్రభుత్వంలో వచ్చిన జీవో ఏదైతే 25% ఉందో దాన్ని ఎత్తివేయాలని పలుమార్లు నిజంగా కూడా ఎన్నిసార్లు మేము ఇక్కడి నాయకులతో కానీ రాష్ట్ర మంత్రులకు కానీ మా సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ మా రాష్ట్ర సంఘాల ద్వారా కానీ మా ద్వారా కానీ చాలాసార్లు ఇక్కడి రైస్ మిల్లర్లందరూ తెలుసు. మేము ఎంతో ప్రయత్నం చేసినాము, మా శాయశక్తులు ప్రయత్నం చేసినాం, కానీ ఒక సోదరిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ జరిగింది. మాకు నిజంగా కూడా మా ఒక్కటే డిమాండ్ ఏంటంటే 25% నువ్వు రద్దు చేయాలి, 12% ఇంట్రెస్ట్ తీసేయాలి, 4 ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని మేము కరీంనగర్ జిల్లానే మొదలు అన్ని రాష్ట్రంలో అందరికంటే మొదలు మనమే గౌరవ అడిషనల్ కలెక్టర్ ద్వారా లెటర్ కూడా పంపించడం జరిగింది. అది ఎగ్జామిన్ అయ్యే టైం లోపల ఆ కమిషనర్గా మారడం, ఒక దశలో 2 ఇన్స్టాల్మెంట్స్ అవుతాయని మేము కూడా అనుకున్నాం. దానికి మన గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము వారిని తీసుకొని కూడా మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. రైస్ మిల్లర్స్ కానీ మనందరం చాలామంది పోయినాము. ఇదంతా సంఘం యొక్క సమిష్టి కృషి. రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు కూడా చాలాసార్లు పెద్దలు ప్రభాకర్ రావు గారు కానీ, సుధాకర్ రావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ఇట్లా వేరే కానీ అందరూ చాలామంది కూడా వారి లెవెల్ కూడా వారు బాగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాకపోతే మన దురదృష్టమో అదృష్టమో ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మరొకసారి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఉన్న ఇండస్ట్రీని కాపాడుకోండి. కొత్త ఇండస్ట్రీస్ ఏదో అక్కడికి పోయి ఎయిర్పోర్ట్కి పోయి తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీ పెడతామనే మాట కంటే ఉన్న ఇండస్ట్రీని కాపాడుకోవాలని మరొకసారి 220 రైస్ మిల్ల తరఫున సోదరికి మరి ఒకసారి నివాళులు అర్పిస్తూ మా యొక్క సెక్రటరీ గారు ఇప్పుడు మాట్లాడతారు.